మీడియా రాజకీయం విపరీతమైన విస్తృతమైన ప్రచారం. కొందరికేమో అభివృద్ధి విధాతలు, భాగ్య ప్రదాతలు, సంపద సృష్టికర్తలు అనే ముద్ర వేసి ట్యాగులు తగిలిస్తూ ఉంటుంది. ఇంకొందరి మీదేమో విధ్వంసం చేసేశారు, అరాచకం జరిగిపోయింది అని స్టాంపు గుద్దడానికి విఫలయత్నం చేస్తూ ఉంటుంది కదా. మరి ఈ రెండిట్లోనూ అబద్ధాలేంటో నిజాలేంటో రీసెంట్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి చెప్పిందా? ఒకవేళ అది చెబితే గనక మనకు అర్థమైందా? బడ్జెట్ నెంబర్లు చూస్తే మీడియా చేసే ప్రొజెక్షన్స్, చేసే ప్రచారాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు అర్థమైపోతుందని మీకు తెలుసా? అది ఎలాగంటారా? నెంబర్ల ఆధారంగా రియాలిటీని బట్టి తెలుసుకుందాం రండి. నిజమైన అభివృద్ధి ప్రదాతలు ఎవరో, ప్రచారంతో మ్యానిపులేట్ చేస్తున్నది ఎవరో మనకు తెలిసిపోతుంది. ఇది పూర్తిగా సబ్జెక్ట్, లాజిక్ అండ్ డేటాతో చెప్తున్న మాట, చేస్తున్న వీడియో. అందుకని ఆసక్తి ఉన్నవాళ్ళు, వాస్తవాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ కాకుండా చూడండి. అసలైన అభివృద్ధి ప్రదాతలు ఎవరో, విధ్వంసంతో రాజకీయ అధికారం చెలాయించేది ఎవరో మీరు నాకు చెప్పండి మొత్తం వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే ఇందులో డేటా ఉంది, వాస్తవాలు ఉన్నాయి, లాజిక్ కూడా ఉంది. ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం చేయిస్తుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన కామెంట్ చూస్తే రాష్ట్రంలో పరిపాలన ఎజెండా ఏంటనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు చూశారుగా. ఆర్థిక మంత్రి ఏమన్నారో, విధ్వంసానికి మందులేస్తున్నాము, పూత పోస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే 2 ఏళ్లు కావస్తున్నా మూడో బడ్జెట్ వచ్చినా కానీ ఇప్పటికీ గతం మీద ఆరోపణలు చేసి నిందలేసి నెట్టుకు రావాలి అనే పరిస్థితి మొదటి వాక్యం నుంచే మొదలైనట్టుగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత బడ్జెట్ నెంబర్లు చూస్తే ఫిజికల్ డెఫిసిట్, ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇది 75,000 కోట్లకు పైగా ఉండటం చూస్తే గుండె గుబ్బేలు మంది. ఇంతకీ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మనం బతకడానికి పెట్టే ఖర్చులు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులు కానీ భవిష్యత్తు కోసం చేసే ఖర్చు కానీ. ఈ రెండు కలిపితే ఎంత అవుతుందో ఖర్చు, మన ఆదాయాలు, వనరులు, ఆల్రెడీ చేసుకుంటున్న అప్పులు మొత్తం లెక్కేసి ఈ ఖర్చుల్లోంచి తీసేయగా వచ్చిన తేడా అనమాట. అంటే మన అవసరాలు ప్లస్ మన ఆదాయ వనరుల మధ్య గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ ఎంత ఉంది? కాస్తా కోస్తా కాదు, 75,000 కోట్లు ఉంది రెవెన్యూ డెఫిసిట్. అంటే బేర్ మినిమం మేము 75,000 కోట్లు అప్పు చేస్తున్నాము అని ఓపెన్ గా చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు మనం. అంటే సంపద సృష్టి అనేది ఈవెన్ ఆఫ్టర్ 2 years ఒక నినాదంగానే మిగిలిపోయింది, విధానం కాలేదు అని చెప్పడానికి సర్కారు వారి పాటే తిరుగులేని రుజువు కదా. పైగా ఎక్కడ పూర్తి స్థాయి డేటా గాని, గత బడ్జెట్ లో ప్రకటించిన అంచనాలన్నీ, వాస్తవంగా చేసిన ఖర్చులెన్ని అనే వివరాలు గాని బడ్జెట్ బుక్లెట్ లో గాని, మంత్రి ప్రసంగంలో గాని కనిపించకపోవడం చూస్తే పూర్తి వాస్తవాలు జనం ముందుకు రాలా అనే విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఈ విషయాన్ని విపక్షం చాలా మెటిక్యులస్ గా, సైంటిఫిక్ గా చెప్పగలిగింది. గోప్యం ఏది? అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలర్ బొమ్మలు చూపించుకుంటుంటారు అనమాట. చూశారు కదా, బుగ్గన చాలా సాత్వికంగా బుక్లెట్ దగ్గర పెట్టుకుని మరి వివరాలు అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో చెప్పారు. పైగా మనలో చాలా మందికి తెలుసో లేదో, గత బడ్జెట్ ని భారీ స్థాయిలో అనౌన్స్ చేసినా గానీ ఆ తర్వాత కుదింపులు, సవరణలు జరిగినాయి. ఎంత జరిగినాయి? బడ్జెట్ గత ఏడాది అంటే 2025-26 బడ్జెట్ 3,22,539 కోట్లకి ప్రతిపాదిస్తే ఆ తర్వాత 3,05,35 కోట్లకి దాన్ని కుదించారు. అంటే భారీ నెంబర్లు చెప్పారు కానీ ఆ తర్వాత ఓవరాల్ గా అంచనాల్ని కుదించిన పరిస్థితి కనపడుతుంది. పైగా 3 లక్షల కోట్ల బడ్జెట్ భారీగా పెట్టాము అని చెప్తున్న రాష్ట్రం ఇప్పటి వరకు 3,12,000 కోట్లకు పైగా అప్పులు చేసింది అని ఆర్థికంగా లోతైన అవగాహన ఉన్న బుగ్గన సాధికారికంగా చెప్పడం మనం చూసాం. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. మొత్తం లెక్కేస్తే 2 ఏళ్లకు లెక్కేస్తే 3,12,000 కోట్లు చేసినారు మీరు. చూశారు కదా, ఇంత అప్పులు చేసింది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇది జరిగింది అనే విషయాన్ని ఎక్కడా బయటికి రానివ్వట్లా అని ఆయన అనడం చూస్తే ప్రకటించిన నెంబర్లలో నిజాయితీ ఎంతో సగటు మనిషి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా కనిపిస్తున్న ఫిజికల్ డెఫిసిటే ఏపీ ఆర్థికంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, అప్పులు కొంప గుల్ల ఎలా చేసేస్తున్నాయి రాష్ట్రాన్ని అనే విషయం మనకి క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంది. ఆ తర్వాత అసలు ఇలాంటి నెంబర్లు కానీ, లేదంటే ఆదాయ వనరులు, వాస్తవాలు, చేసిన చెల్లింపులు, పెట్టిన ఖర్చులు వివరాలేమీ లేకుండా గత 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్ని అసలు ప్రస్తావించకుండా బుక్లెట్లు రిలీజ్ చేయడం వెనక కానీ సంగతి ఏంటి అనే విషయాన్ని ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్తో
బుగ్గన వివరించేశారు. అదేంటంటేట, చంద్రబాబు రాజకీయంగా ఏపీ మైండ్ సెట్ని డీకోడ్ చేశారట, కృతజ్ఞతకి ఆశకి పోటీ పెట్టారట. అందుకోసమే సూపర్ 6 లాంటి ఎజెండాని తెర మీదకి తీసుకొచ్చారట. ఆశ ఎప్పుడు కృతజ్ఞత కంటే చాలా వేగంగా పనిచేస్తుంది కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ఆశల్ని వీళ్ళు నీరుగారుస్తున్నారు, సూపర్ 6ని పక్కన పడేశారు అని చెప్తూ ఉన్నారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తారు. చూశారు కదా, బుగ్గన వాడిన ఆ పదబంధం నిజంగా మనకు అర్థమైతే, ఆ వెయిటేజ్ మనకు తెలిస్తే గనక రాజకీయం రాష్ట్ర భవిష్యత్తుతో ఎలా చెడుగుడాడుతుందో మనకు అర్థమైపోతుంది. సరే, ఆయన వైసీపీ నాయకుడు కాబట్టి కృతజ్ఞత అనే పదం వాడాడు. ఎందుకు వాడాడు? ఆయన పథకాలు ఇచ్చాము, సంక్షేమం చేశాము, అభివృద్ధి చూపించాం కదా, అయినా సరే జనానికి కృతజ్ఞత లేదేంటి అనే ఆవేదనతో కూడిన ఎక్స్ప్రెషన్ అది. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే పబ్లిక్ మీద బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతగా చేశారు అని అనుకుందాం, సరిపెట్టుకుందాం పోనీ. కానీ ఆశ పెట్టారు కదా, ఏది నెలకి ప్రతి ఆడబిడ్డకి ఇంత ఇచ్చేస్తామని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మొత్తం అన్నీ సమకూర్చేస్తామని, ఆ తర్వాత 50 ఏళ్ళు రాకమునిపే పెన్షన్ ఇచ్చేస్తామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాం లాంటివన్నీ చెప్పారు కదా, బాండ్లు కూడా ఇచ్చారు కదా. మరి ఇన్ని ఆశలు పెట్టి ఎందుకు ఉసూరు అనిపిస్తున్నారు జనాన్ని అని బుగ్గన అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ వేటికి, ఏది నిరుద్యోగ భృతి గురించి కానీ, ఉద్యోగ కల్పన గురించి కానీ, ఆడబిడ్డలకు ఇస్తామన్న డబ్బుల గురించి కానీ ఎక్కడా బడ్జెట్లో ప్రస్తావన రాలేదు కదా. అందుకోసమని ఎందుకు ఉసూరు అనిపించారు? మీరు ఆశ వర్సెస్ కృతజ్ఞత అనే పోటీ పెట్టారు, కృతజ్ఞతను ఓడించారు, ఆశనేమో ఇప్పుడు నిలువున పాతరేస్తున్నారు కదా అని రాజేంద్రనాథ్ రెడ్డి అన్న మాట చూస్తే నిజంగా ఏపీ రాజకీయాన్ని ఇంత నిర్మాణాత్మకంగా సభ్యతా సంస్కారాలతో డీకోడ్ చేయడం బహుశా బుగ్గనకి మాత్రమే సాధ్యమైన స్పెషాలిటీ అని నాకు అనిపించింది. వీటన్నిటితో పాటు ఇంకా అసలు హైలైట్ మరొకటి ఉంది. ఏంటది? అప్పుల వివరాలు చెప్పలా, డెఫిసిట్ ఏమో భారీగా ఉందని చెప్పాము, అంచనాలను కూడా సవరించి కుదించే అలవాటు మనకి ఎలాగో ఉంది. వీటన్నిటితో పాటు గత రెజీమ్ మీద ఆరోపణలు ఎలాగో చేస్తూ ఉంటాం కదా, విధ్వంసం చేసింది అని బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టడంతోనే ఎత్తుకున్నాం కదా, దానికి సంబంధించిన వాస్తవాలేంటో బుగ్గన డీటెయిల్డ్ గా చెప్పడం ఇదే వరుసలో ఉంది. కాస్త వివరంగా చూద్దామా ఓపిక్గా? నాడు నేడులో 16,880 ఆసుపత్రులు, 17 మెడికల్ కాలేజీలు, 3 పోర్టులు, అమ్మఒడి అని పెట్టి తల్లులకు 26,067 కోట్లు, ఉచిత పంటల బీమాని పెట్టి ఇన్సూరెన్సు 15,715 స్కూళ్ళు, 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. చూశారు కదా, పల్లెలకు ఏం చేశారనే దాని దగ్గర నుంచి సామాజిక వర్గాల వారీగా, ఏజ్ బ్రాకెట్స్ వారీగా ఏ ప్రయోజనాలు కలిగినాయి ఆ ప్రభుత్వ హయాంలో అనే విషయాన్ని ఆయన రాజకీయ కోణంలోనే అవ్వచ్చు చెప్పారు. చెప్పి ఇదే విధ్వంసం అంటే అని క్వశ్చన్ చేయడమే కాదు, నిర్మాణాత్మకంగా ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారే అలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఓడరేవుల్ లాంటి నిర్మాణాలు కానీ ఏం జరిగినాయో కూడా ప్రస్తావించడం చూస్తూ ఉంటే బడ్జెట్లో కూడా ఎకనామిక్స్ పక్కకు పోయి పాలిటిక్స్ ముందుకు వచ్చేసినాయి అనే విషయం మనకి అర్థమైపోతూ ఉంది కదా. అందుకోసమే బుగ్గన చెప్పినట్టు 2024 రాజకీయ యుద్ధం అనేది ఆశకి కృతజ్ఞతకి మధ్య పోరాటం అనే అనుకుంటే గనక, మరి మన భవిష్యత్తు మీద క్లారిటీ రావాలంటే బడ్జెట్ లాంటి నిర్మాణాత్మకమైన అంశాల్లో కూడా అంకెలు రంకెలేస్తున్నాయి కానీ వాస్తవాలు కునుకు తీసి మూలనెక్కడో నిద్రపోయే పరిస్థితి ఉంటే మరి నిజాలు ఎలా తెలుస్తాయి మనకి? ఇదే మేజర్ ఛాలెంజ్. మ్యానిపులేట్ అవుతున్న, ముసుగులు కప్పుతున్న వాస్తవాల్ని వెలికి తీసి తెలుసుకొని నిర్ధారించుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. అలా నిజాలు తెలియజెప్పాల్సిన బాధ్యత రాష్ట్రం మీద ప్రేమున్న, అవగాహన ఉన్న, చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తిస్తే తప్ప ఏపీలో రాజకీయం మారే పరిస్థితి లేదు. అవునా కదా? బడ్జెట్ సాక్షిగా ఈ మాట మరోసారి రుజువవులా? మీరైతే ఏమంటారు? ఇంత చర్చ చూసిన తర్వాత అభివృద్ధి ప్రదాతలు ఎవరు, అసలైన విధ్వంసకారులు ఎవరు అని అడిగితే మీరైతే ఏం చెప్తారు? నిర్మాణాత్మకంగా కామెంట్ చేయండి, లాజిక్ తోనూ సబ్స్టెన్స్ తోనూ సమాధానం చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్.